నాగపూర్ శాంతిని కోరుకునే నగరం. ఒకరికొకరు సంతోషాన్ని బాధల్ని పంచుకుంటూ ఉంటారు. ఇదే నాగపూర్ సంప్రదాయం. ఇలాంటి నగరంలో ఒక్కసారిగా చిచ్చు రగిలింది. ఓ మతానికి సంబంధించిన అంశం ఆ నగరంలో చిచ్చును రగిలించింది. మహారాష్ట్రలోని నాగపూర్లో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొనడంతో సోమవారం రాత్రి హింసాత్మక ఘటనలు జరిగాయి. నగరంలో ప్రశాంతంగా ఉండే మహల్ అనే ప్రాంతంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకొని వాహనాల్ని తగలబెట్టారు. పెద్ద ఎత్తున పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరిస్థితి ప్రశాంతంగా ఉందని నాగపూర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ సింగల్ చెప్పారు. ప్రజలు శాంతంగా ఉండాలని కోరుకున్నారు. చట్నీస్ పార్క్ ప్రాంతంలో అర్ధరాత్రి 1 వరకు పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టి సుమారు 50 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కర్ఫ్యూ వాతావరణం ఉంది. ఇక ఈ నేపథ్యంలో ప్రజలు శాంతంగా ఉండాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. ఆర్ఎస్ఎస్ కేంద్రమైన నాగపూర్లో మొదటి నుంచి సర్వమత సహనం సంప్రదాయంగా వస్తోంది. ఇలాంటి సమయంలో ఏ వదంతుల్ని ప్రజలు నమ్మకూడదు. పోలీసు యంత్రాంగానికి పూర్తిగా సహకరించాలి అని ఫడ్నవీస్ అభ్యర్థిస్తున్నారు. నాగపూర్ నగరంలో సెక్షన్ 144ను విధించినట్లు కూడా చెప్పారు. ఎలాంటి కారణం లేకుండా ప్రజలు బయటకు రావద్దని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కూడా హెచ్చరించారు ముఖ్యమంత్రి. ఎవరైనా వదంతులను సృష్టిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచించారు. చరిత్రను ఆధారం చేసుకుని నిర్మించినట్టు చెబుతున్న సినిమాలు వివాదాస్పదం కావటం, ఉద్రిక్తతలు ఏర్పడడం గతంలోనూ జరిగాయి. కానీ ఏనాడు నాగపూర్లో ఎవరూ హద్దులు దాటలేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్లో రాజుకున్న హింసాకాండ మూలాలు కూడా ఆ సినిమా వల్లనే అవ్వడం యాదృచ్ఛికం కాదు. సోమవారం అంతా నాగపూర్లో చెలరేగిన హింసలో 33 మంది పోలీసులు, 5 పౌరులు గాయపడగా 2 బుల్డోజర్లతో సహా అనేక వాహనాలు బుగ్గిపాలయ్యాయి. రెండు వర్గాల మధ్య అగాధం ఏర్పడింది. 6వ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పవిత్ర గ్రంథంలోని వ్యాఖ్యలున్నటువంటి చెద్దర్ను దగ్ధం చేశారని ఓ వదంతి వైల్డ్ ఫైర్ లా వ్యాపించడం ఈ హింసకు కారణమని పోలీసులు అంటున్నారు. వాస్తవానికి ఈ నెల మొదటి వారం నుంచి మహారాష్ట్రలో ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ జీవిత ఘట్టాలతో రాసిన ఒక చారిత్రాత్మక నవల ఆధారంగా నిర్మించిన చావా సినిమా చుట్టూ మొదట వివాదం రాజుకుంది. అందులోని ఉదంతాలకు చారిత్రక ఆధారాలు లేవని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అబూ అజీం అజ్మీ అనడంతో పాటు ఔరంగజేబ్ క్రూరుడు కాడని అన్నారు. ఆపై ఆ అంశం మరింత మలుపు తిరిగింది. మరాఠా వారసత్వాన్ని అవమానించిన ద్రోహి అజ్మీని వెంటనే అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని అధికార మహాయుతి ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనల వెనుక ముందస్తు పథకం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంటున్నారు. ఈ నెల మొదటి వారంలో సమస్య రాజుకున్నప్పటి నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు ఏం చేశారు? దుండగుల కదలికల్ని అంచనా వేయడంలో ఎందుకు విఫలమయ్యారు? పెట్టుబడుల కోసం అభివృద్ధి సాధించామని చూపడం కోసం దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్న కాలంలో శాంతి భద్రతల్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనల వల్ల అప్రదిష్ట పాలవుతున్నామన్న స్పృహ కూడా లేదా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. నాగపూర్ హింసకు ఆద్యులెవరు అన్నది తేలడం తర్వాత సంగతి. ముందు అక్కడ నెలకొన్న ప్రశాంత పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ప్రతి ఒక్కరూ ఎదుటివారి పట్ల అనుమానంతో బిక్కు అంటూ కాలం గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిజానికి మహారాష్ట్రలో రెండో రాజధానిగా నాగపూర్ ఉంటుంది. జనాభా రీత్యా ముంబై, పూణేల తర్వాత 3వ స్థానంలో ఉంటుంది. 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరంలోనే టాటాలు మొదటి బట్టల మిల్లును దేశంలోనే మొదటిసారిగా స్థాపించారు. 1920 నాటి నాగపూర్ కాంగ్రెస్ జాతీయ సదస్సులోనే సహాయ నిరాకరణ ఉద్యమం కూడా పురుడు పోసుకుంది. అంతటి విశేష చరిత్ర కలిగిన నాగపూర్ ఇప్పుడు అసమ్మతి, అశాంతితో రగిలిపోతోంది. ఇక్కడే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1956 అక్టోబర్ 14న బౌద్ధ మతాన్ని స్వీకరించి దళిత బుద్ధిస్టు ఉద్యమానికి అంకురార్పణ చేసింది కూడా నాగపూర్లోనే కావడం విశేషం. ఇది చదువుల తల్లి నిలయంగా చెబుతారు అభ్యుదయవాదులు. 1923లో మొదలైన నాగపూర్ యూనివర్సిటీ సహా ఇక్కడ 5 విశ్వవిద్యాలయాలు, 5 వైద్య కళాశాలలున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమలతో పాటు ఇక్కడ ఎన్నో ఇతర తయారీ రంగ పరిశ్రమలు కూడా ఉన్నాయి. పూణే తర్వాత ఇక్కడే ఐటీ పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఇక చరిత్రను మలుపు తిప్పిన అనేక మహానుభావులు కూడా ఇక్కడి నుంచే ఉద్భవించారు. ఆనాటి అవగాహన పరిమితుల మేరకు తమ పాత్రను విజయవంతంగా నిర్వహించి నిష్క్రమించారు. కానీ మన దేశంలో కూడా చరిత్రను వక్రీకరించడం మొదలై చాన్నాళ్లైంది. సృజనాత్మకత జోడించి రాసే కాల్పనిక రచనల గురించి చూస్తే చావా చిత్రంలో సంభాజీ తీరుతెన్నులను నిశ్చితంగా విమర్శించాల్సినవి ఉన్నాయి.
ఆయన్ను ఆకాశానికి ఎత్తేవి కూడా ఉన్నాయి. అయితే నేరుగా సంభాజీని కలిసి సంభాషించినటువంటి నికోలాయ్ మానుక్సీ అనే ఇటాలియన్ రాసినటువంటి స్టోరియా డు మొగుర్లో అనేక అంశాలు రాశాడు. ఇది భారతదేశంలో మొగులుల గురించి రాసిన పుస్తకం. అయితే ఆనాడు ఆయన రాసిన విషయం కల్పితం అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఔరంగజేబ్ 49 ఏళ్ల పాటు పాలించి తన 88వ ఏట 1707లో మరణించాడు. అతని హయాంలో దాదాపు 25 ఏళ్ల పాటు యుద్ధాలే సాగాయి. ముఖ్యంగా మరాఠాలకు మొఘల్ సైన్యానికి మధ్య తీవ్ర వైరం ఉండేది. ఆ క్రమంలోనే సంభాజీని హతమార్చి అతని 7 ఏళ్ల కుమారుడు సాహును ఖైదు చేయడం చరిత్రలో చోటు చేసుకున్న వాస్తవిక అంశాలు. 18 ఏళ్ల కారాగార వాసం తర్వాత ఔరంగజేబ్ మరణాంతరం సాహు విడుదలయ్యాడు. ఆ తర్వాత అతడు ఔరంగజేబ్ సమాధికి నివాళులర్పించినట్టు చరిత్ర చెబుతోంది. ఆ 18 ఏళ్ల కాలంలో సాహుకు బ్రెయిన్ వాష్ జరిగిందన్న వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత రాజ్యాధికారం చేపట్టడం, మరాఠాల ప్రభావం మరింత పెరిగి ఉపఖండంలో వారు తిరుగులేని శక్తిగా రూపుదిద్దుకోవడం జరిగింది. క్రూరత్వమే వీరత్వంగా చలామణి అయిన మధ్యయుగాల్లో ఔరంగజేబ్ వంటి పాలకుల్లో మంచిని వెతకడం అంటే గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలను వెతుక్కోవడమే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. మహారాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మరాఠాలకు శివాజీతో, ఆయన వారసత్వంతో, భావోద్వేగాలతో ముడిపడినటువంటి అనుబంధం ఉంటుంది. దాన్ని గాయపరిచి వివాదాన్ని సృష్టించి అజ్మీ లాంటి సమాజ్వాదీ పార్టీ నేత సాధించదలుచుకున్నది ఏమిటో అర్థం కాని విషయం ఈ రోజుకి కూడా. రాజకీయంగా అజ్మీ ఏ పార్టీతో ఉన్నా, ఎంతగా వివాదాస్పదుడైనా, బీజేపీ, శివసేనలతో సహా అన్ని పార్టీలతోనూ ఆయనకు సాన్నిహిత్యం ఉంది. హత్య కేసు వివాదంలో ఇరుక్కొని మంత్రి పదవి కోల్పోయినటువంటి ధనంజయ్ ముండా ఉదంతం నుంచి అధికార కూటమిని కాపాడడానికి ఉద్దేశపూర్వకంగా అజ్మీ ఈ వివాదం రెచ్చగొట్టారని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. ఆ మాటలు ఎట్లా ఉన్నా గాని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు నోరు అదుపులో ఉంచుకోవడం అవసరం. నాగపూర్ హింస ఈ సంగతినే చెప్తోంది. ఏది ఏమైనా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ హీరోగా నిర్మించినటువంటి చావా చిత్రం మరాఠా రాజు నిజ చరిత్రను జనం ముందుకు తెచ్చింది. మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైనటువంటి ఛత్రపతి సంభాజీని ఔరంగజేబ్ వేధింపులకు గురి చేసి హతమార్చాడని చిత్రంలో చూపించడం జనంలో భావోద్వేగాలను రేకెత్తించేలా చేసింది. 300 ఏళ్ల క్రితం చనిపోయిన ఔరంగజేబుపై భారీగా ఆగ్రహం రేకెత్తించేలా చేసింది. దాంతో తమ రాష్ట్రంలో ఔరంగజేబ్ సమాధి ఉండడానికే వీల్లేదన్న వాదన వచ్చేలా చేసింది. నిరసనలు, హింసాకాండను ప్రజ్వరిల్లేలాగా చేసింది. ఇప్పుడు నాగపూర్ అంతా కాదు గాని చాలా ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఆ ఘటనల్లో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. వాతావరణాన్ని విషపూరితం చేసేందుకు సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషించింది. హోంశాఖ పరంగా వైఫల్యం ఏమీ కనిపించలేదు. ఆ సమయంలో 2 వర్గాల మధ్య రక్షణ కవచంగా పోలీసులు నిల్చున్నారని చెప్పాలి. నాగపూర్లో నెలకొన్న తాజా అశాంతి మరింత పెరగకుండా చూడడం అక్కడి నేతల ప్రధాన బాధ్యతగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.